నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఇప్పుడు చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు గారి మీద అండ్ పురంధేశ్వరి గారి మీద కామెంట్స్ అండ్ ఆవిడ కూడా వైరల్ అవుతున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అండ్ పురంధేశ్వరి గారిని ఆంధ్రాలో ఉండనివ్వను, నేను ఈసారి గెలుస్తాను అని శబ్దాలు చేస్తుంది సార్. ఎలా చూడొచ్చు అంటారు? దాకి ఆవిడ చూసిందో లేదో కానీ నరసరావుపేట నుంచి లక్ష్మీపార్వతి బంధువులట, ఆడబిడ్డ అవుతుందని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్పారన్నమాట. మనం అనకూడదు ఆ మాటలు. వాళ్ళు బంధువులు కనుక మాట్లాడతారు కానీ అనకూడదు అన్నమాట. అనకూడని మాటలతో ఆవిడని తిట్టి నీకు అంతోటి సీన్ ఉంది అంటే అని చెప్పారన్నమాట. అది నిజమే. ఒకవేళ చంద్రబాబు నాయుడిని బయట తిరగనివ్వకుండా ఉండే సీనే నీకున్నట్టయితే పరాయి పంతని ఎందుకు దాక్కుంటావు? అంతే కదా. అక్కడ నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు ఉండలేవు. ఇండిపెండెంట్గా ఉండాలంటే మామూలుగా సీతామహాలక్ష్మి అంటే అలాగా సీత ఎలాగైతే రామనామ శబ్దం చేసుకుంటూ అశోకవనం కింద చెట్టు కింద ఉందో అలా ఉండాలి. ఎన్టీ రామారావు నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఎన్టీ రామారావు భక్తులందరూ నీ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. అదో పద్ధతి. లేదా ఎన్టీ రామారావు గారి తాలూకు ఆశయం తెలుగుదేశం పార్టీలో బాగా సామాన్యుడికి వైద్యం అందాలి, సామాన్యుడికి విద్య అందాలి, సామాన్యుడు కూడు గుడ్డ నీడ ఈ మూడింటికి కూడా లోపం లేకుండా బతకాలి. ఇవి కనీస అవసరాలు. దీన్ని కనీస అవసరాల్ని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి అందేలా చేయాలి. అదేలా చేయాలి. ఏమి చేయకుండా నువ్వు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పంచన దిగిరి పోనీ ఏదైనా మంచి పదవి తీసుకున్నావు, అది లేదు. తెలుగుదేశం తాలూకు అంటే అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలు ఏదో అన్నారు. ఈ 4.5 ఏళ్లలో ఏదైనా కనీసం 4 మంచి మాటలు బోర్డు మీద రాసావా? తెలుగు భాష ప్రాచీన భాష, దాని ప్రాశస్త్యం గురించి ఎప్పుడైనా ఒకరోజు ఒక 10 నిమిషాలు మాట్లాడావా? అలా గిడుగు రామ్మూర్తి పంతులు గారి తాలూకు ఆ తెలుగు భాష ఆవిర్భావోత్సవ దినం నాడు నీ తాలూకు ఆ పంతులు గారు ఆయన ఆశయాలు కానీ ఆయన తాలూకు లక్ష్యాలు కానీ ఆంధ్రదేశానికి అందించావా? గోదాడ అప్పారావు గారు అంటే వ్యవహారిక భాష కోసం ఎంత కష్టపడ్డారో అట్లాంటి ఏదైనా కొంచెం చెప్పినట్టయితే మా బోటి వాళ్ళం అయితే ఉందిరా మొత్తానికి తను చదువుకుంది, తను కవయిత్రి కాకుండా పండితురాలు అనుకుంటాను. అంటే కవికి పండితుడికి ఉన్న తేడా ఏమిటంటే కవయిత్రి మాట్లాడవలసిన అవసరం లేదు, ఆ కవిత్వం మాట్లాడితే సరిపోతుంది. పండితురాలు అలా కాదు, మాట్లాడాలి, మాట్లాడి జనరంజకంగా మాట్లాడి మెప్పించాలి. కనుక నువ్వు పండితురాలు కదా, జనరంజకంగా జనానికి కావలసినవి రేపటి తరానికి కావలసినటువంటి ఏదైనా సూచనలు చేస్తే బాగుంటుంది. అది చేయకుండా నేను చంద్రబాబు నాయుడు తిరగనివ్వను, పురంధేశ్వరిని తిరగనివ్వను, అది భువనేశ్వరిని తిరగనట్టు ఎవరిని తిరగనిస్తావు? నువ్వు తిరగనివ్వకపోయినట్టు అసలు నిన్ను తిరగనిస్తారా? నిన్ను బయటికి రానిస్తారా? వచ్చే తాలూకు ఎలక్షన్లో నీ సీట్ ఇవ్వరు. ఒకవేళ జగన్ ఓడిపోయినట్టయితే నీకు ఇంకే పదవి ఉండదు. మా అమ్మోడు ఎక్కడ అంటే మొదలు నరికిన చెట్టులా పడిపోయి ఉండాలి. నీకెవరు సహాయం చేస్తారు? అప్పుడు ఎవరు సహాయం చేసేవాడు లేరు. నువ్వేదో వాళ్ళని ఎక్కడికో ఆంధ్రదేశంలో లేకుండా చేసేస్తా అన్నావు కానీ ఆ పని ఏదో నీకు అవుతుందేమో అని అనుమానంతో ఆంధ్రదేశం వాళ్ళు ఉన్నారన్నమాట. ఆవిడ అలా మాట్లాడటానికి వెనకాల ఉద్దేశం ఏంటంటారు సార్? ఏమి లేదండి, ఫేమస్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరచాలి. ఎందుకంటే చెప్పాను, అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవన్నీ చేసిన తర్వాత అంటుంది నా బాబు జగన్మోహన్ రెడ్డి గారి తాను కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం
చేస్తాను అనేసి నాకు చాలా నవ్వు వచ్చిందన్నమాట. ఇందుకోసం ఎంత పేటరేగిపోతున్నావు అనుకున్నాను నేను. అంతే కదా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆవిడ అలా పేటరేగిపోతుందన్నమాట. సరే, ఆనందం చూస్తుందో ఏమి చూస్తుందో భగవంతుడు రాసి పెట్టేసే ఉంటాడు. కానీ వీళ్ళని ఇన్ని తిట్టవలసిన అవసరం లేదంటాను నేను. అవునండి, రాజకీయాలు లాగా ఉండకుండా వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళని ఈవిడంటే రాజకీయాల్లో ఉన్నారు, భువనేశ్వరి గారు లేరు, ఆవిడ్ని కూడా తీసుకొచ్చి ఆవిడ్ని కూడా తిట్టడం వీళ్ళందరినీ, అంటే ఇది కేవలం చౌకబారు, అంటే దిగజారుడు రాజకీయాలు అంటారు, చీపు రాజకీయాలు అంటారు. వాళ్ళ తాలూకు భాష మనకి, వాళ్ళు ఎంత లౌక్యంగా మాట్లాడతారండి రాజకీయ నాయకులు. అదే రాజకీయ నాయకురాలు సరైన నాయకురాలు అయితే సరే, ఇవాళ వాళ్ళకు వచ్చింది ఆ కాయిన్, అంటే ఆవిష్కరణకు ఆ ఫంక్షన్ వాళ్ళు చేసుకున్నారు. రేపు పొద్దున ఇంకా పెద్ద ఫంక్షన్ నేను చేసుకుంటానేమో, భగవంతుడు రాసి పెట్టింది తప్పదు కదా. అంటే అంత పెద్ద రికింగ్ ఉండేది. రావడం నాకు సంతోషంగా ఉంది అని చెప్పినా బాగుంది. అదే రావడం చాలా, ఎవరు చేస్తే ఏముంది, మహానుభావుడు ఆయన, అంత గొప్ప పేరొందిన వాడికి ఆ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. అయిపోయింది కదా. ఇలా ఊరికే పేటరేగిపోవలసిన అవసరం లేదు కదా. కాలిన పిల్లిలాగా నువ్వు మాట్లాడుతున్నావు, శివతాండవం చేస్తున్నావు, నిప్పుల గుండం మీద ఏమో తొక్కుతూ ఇలా శాపనార్థాలు పెడుతున్నావంటే నలుగురిలో చౌక అయిపోతావు అంతే, అంతకంటే లేదు. కానీ ఎవరండి ప్రపంచంలో ఇది ఒకటే సమస్య ఉందా? 190 సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం కోసం ఉదయం రీతిని కాంచి ఆలోచిస్తున్నారు. మనం అనుకుంటాం కానీ మన గూడు ఎవడో పట్టించుకోడు. వాళ్ళకున్న సమస్యలు వేరుగా ఉంటాయి. వైద్యం దొరక చేస్తున్నారు, మందులు లేక చేస్తున్నారు, స్కూల్ తెరవక చేస్తున్నారు, పుస్తకాలు దొరక చేస్తున్నారు, పరీక్షలు పేపర్లు లీక్ అయిపోయి చేస్తున్నారు, ఒక నోటిఫికేషన్లు పడతాయి అవి కండక్ట్ చేయక చేస్తున్నారు, ఉద్యోగం లేక చేస్తున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దాంట్లో శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం. నీ ప్రాబ్లమ్స్ ప్రజలు ఎంతో అష్టకష్టాలు పడుతుంటే ఆ ప్రజల్ని ఏమైనా కొంచెం ఉపశమనం కలగడం కోసం నీ ప్రాబ్లమ్స్ ఉంటే బాగుంటుంది, నీ పరిష్కారం ఉంటే బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి నీ ఉక్రోసం, నీ తాలూకు పగ, నీ తాలూకు ప్రతీకారం ఎవరికి వెళ్ళిపోతుందండి? ఇప్పుడు ఎవరికి సహాయం చేయగలుగుతున్నావు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండి ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? ఎవరు చేసినా మంచిదే. కనుక ఎవరికి చేయలేని పరిస్థితుల్లో నిన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారే. ఒక్కసారి నీ తాలూకు వీడియోల కింద ఉన్న కామెంట్లు చూస్తే నీకు అర్థమవుతుంది. అంతకంటే విడమ చెప్పలేను నేను. ఒక నమస్కారం పెట్టడం తప్ప. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.